హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు శ్రీనివాసరావు బర్త్డే. ఎవరి శ్రీనివాసరావు అనుకుంటున్నారా? అదేనండి, మన జేడి చక్రవర్తి బర్త్డే. మరి ఈయన శ్రీనివాసరావు ఏంటి, జేడిగా ఎలా మారారు? ఆయన బర్త్డే స్పెషల్ మీకోసం. సినీ ప్రపంచం మహాసముద్రం అన్న సంగతి తెలిసిందే. ఇక్కడ నెగ్గాలంటే ఎన్నో కష్ట నష్టాల్ని తట్టుకోవాలి. ఎంతటి సినీ చరిత్ర ఉన్నవారైనా తమ నటనని నిరూపించుకుంటేనే హీరోలుగా నెగ్గుకురాగలరు. అలా తనదైన సొంత టాలెంట్తో చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుని ఒక నటుడిగా దూసుకుపోతున్నారు శ్రీనివాస చక్రవర్తి. అదేనండి, మన జేడి చక్రవర్తి. ఆయన బర్త్డే సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం. జేడి చక్రవర్తి, ఆయన అసలు పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. నటుడిగా నటించిన ఆయన మొదటి చిత్రం శివ. ఫస్ట్ మూవీతోనే విలన్గా చేసి ఆ తర్వాత అనేక చిత్రాలతో హీరోగా అలరించారు. జేడి చక్రవర్తిగా జనానికి సుపరిచితుడైన శ్రీనివాస చక్రవర్తి 1970 ఏప్రిల్ 16న హైదరాబాద్లో జన్మించారు. ఆయన తల్లి డాక్టర్ కోవెల శాంత, తండ్రి సూర్యనారాయణరావు. సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదివారు. సిబిఐటిలో బిఈ పూర్తి చేశారు. చదువుతున్న రోజుల్లోనే జేడి చక్రవర్తి సినిమాలపై ఆసక్తిని పెంచుకున్నారు. దాంతో శివలో బ్యాడ్ బాయ్గా, జె దుర్గారావుగా నటించి ఆకట్టుకున్నారు. తర్వాత కొన్ని సినిమాల్లో రాముడు మంచి బాలుడు అన్న పాత్రలను పోషించి అలరించారు. ఆరంభంలో జేడి చక్రవర్తి తెరపై కనిపిస్తే చాలు అమ్మాయిలు రౌడీగాడు అనుకునేవారు. ఈ రౌడీ అబ్బాయే తర్వాతి రోజుల్లో ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా మారారు. తన గురువు రామ్ గోపాల్ వర్మ బాటలోనే దర్శకుడు కావాలనుకున్నారు. అతని దర్శకత్వంలో ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ మహాత్మను నిర్మించాలని ప్రయత్నించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని టీవీలో జేడి చక్రవర్తి పాట వస్తోందంటే అమ్మాయిలు పరుగులు తీసి మరీ చూడటం తాను చూశానని చెప్పడం విశేషం. దీన్ని బట్టే ఆ రోజుల్లో జేడీకి ఎంత క్రేజ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అయితే జేడీ దర్శకత్వంలో ఆరంభమైన ఆటోబయోగ్రఫీ ఆఫ్ మహాత్మా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. అయితేనేంటి, ఓవైపు నటనలో కొనసాగుతూనే మరోవైపు దర్శకత్వంపై దృష్టి సారించారు. దుర్గా అనే చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఆయన సొంత దర్శకత్వంలో రూపొందించి నటించారు జేడి చక్రవర్తి. ఆ సినిమా అట్టే ఆకట్టుకోలేకపోయింది. తర్వాత దర్వాజ్ బంద్ రఖో అనే హిందీ చిత్రం తీసి పర్వాలేదనిపించారు. ఆపై తెలుగులో హోమం, సిద్ధం చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాను హిందీలో తీసిన దర్వాజ్ బంద్ రఖో చిత్రాన్ని తెలుగులో మనీ మనీ మోర్ మనీ అని టైటిల్తో రూపొందించారు. అది అంతే సంగతులు అనిపించింది. 1/2, ఎగిరే పావురమా వంటి చిత్రాల్లో శ్రీకాంత్తో కలిసి నటించారు జేడి. వారిద్దరూ మంచి మిత్రులుగా సాగారు. తన మిత్రుడు శ్రీకాంత్తో కలిసి నటిస్తూ ఆల్ ది బెస్ట్ అనే మూవీ సొంత దర్శకత్వంలో తెరకెక్కించారు. అది కూడా అట్టే ఆకట్టుకోలేకపోయింది. దర్శకత్వం చేయాలని ఆశించిన జేడికి ఎందుకనో అది అంతగా కలిసి రాలేదు. అయితే జేడి చక్రవర్తి హీరోగా నటించిన గులాబీ చిత్రం ద్వారా కృష్ణవంశీ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అనగనగా ఒకరోజు, 1/2, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, నేను ప్రేమిస్తున్నాను, ప్రేమకు వేలయరా వంటి చిత్రాలు జేడీకి విజయాలను అందించాయి. గురువు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జేడి నటించిన సత్య చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. ఇటు తెలుగులో అటు హిందీలో సత్యతో జేడి మంచి మార్కులు సంపాదించారు. ఆ తర్వాత నుంచి జేడి చక్రవర్తి ప్రయోగాలకు శ్రీకారం చుట్టి కమర్షియల్ హీరోగా సక్సెస్ కాలేకపోయారు. అతను మాత్రమే న్యాయం చేయగల పాత్రలు ఇప్పటికీ అతన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. నిర్మాతగాను జేడి ప్రయోగాలు కూడా చేశారు. తాను తీసిన తొలి చిత్రం పాపే నా ప్రాణం. ఈ చిత్రం ద్వారా తన మిత్రుడు బివి రమణను దర్శకునిగా పరిచయం చేశారు. ఈ సినిమాను తొలుత టైటిల్ లేకుండా విడుదల చేశారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల అభిప్రాయం మేరకు పాపే నా ప్రాణం అన్న టైటిల్ను పెట్టారు. అందుకే ఈ సినిమాను తొలుత పేరు లేని సినిమా అని జనం పిలిచేవారు. తర్వాత తాను హీరోగా, దర్శకునిగా పనిచేస్తూ దుర్గాని నిర్మించారు. అది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
నటుడిగా, రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా, అంతేనా గాయకునిగా జేడి తనలోని ప్రజ్ఞను ప్రదర్శిస్తూ సాగారు. ఇటీవల పలు వెబ్ సిరీసుల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన మరెన్నో సినిమాలు, సిరీసుల్లో ప్రేక్షకులను మరింత అలరించాలని మనము కోరుకుందాం.